దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను ఎదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఈ రోజున దేవుడు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు అంటే విశ్వాసం కలిగిన వారిని. విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అంటే దేవుడి దగ్గర నువ్వు ఏదైతే కావాలని ఆశతో వచ్చావో అది నాకు దేవుడు చేయగలడు అని నీవు నమ్మాలి. అదే మనం చదువుకున్నాం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఈ రోజున నీవు దేవుని దగ్గరికి వస్తున్నావు. ఎన్నో రోజులుగా వస్తున్నావు, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నావు, ఎన్నో నెలలుగా వస్తున్నావు. ఇంకా నా జీవితంలో దేవుడు కార్యాలు చేయలేదని, నా జీవితంలో అద్భుతం జరగలేదని, నేను అనుకున్నది ఇంకా నెరవేరలేదని నీవు ఒకవేళ నిరాశలోకి వెళ్ళిపోతున్నావేమో. దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి వస్తున్నావు కానీ దేవుడు నీ జీవితంలో అది చేయగలడనే విశ్వాసం నీకుందా? దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఖచ్చితంగా నా దేవుడు నాకు చేస్తాడు అని నమ్మకం నీకుందా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని తన వాక్యము ద్వారా దేవుడు రాయించటం జరిగింది. ఈ రోజున నీవు ఏదైనా పొందుకోవాలి అంటే నువ్వు దేని గురించి అయితే నిరీక్షిస్తున్నావో అది నీ సొంతం అవుతుంది. నా దేవుడు ఇచ్చాడు అని నీవు నమ్మాలని, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఫలము దయచేయువాడని దృఢమైన నమ్మకముతో ఉండాలని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నీవు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచావో అక్కడ రాయబడింది కదా, ఆయనకి ఇష్టమైన బిడ్డవైపోతావు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయటానికి రెడీగా ఉన్నాడు. కానీ నీ అల్ప విశ్వాసం, నీ అపనమ్మకం దేవుని దగ్గర నుంచి రావలసిన వాటిని పొందుకోకుండా అడ్డుగా ఉందేమో. ఈరోజు నీ ఉన్న స్థలంలోనే మోకరించి చిన్న ప్రార్థన చేసుకోగలుగుతావా? అయ్యా, నేను నీ దగ్గరికి వస్తున్నాను కానీ, నిన్ను ఆరాధిస్తున్నాను కానీ నాలో ఎక్కడో అపనమ్మకం, ఎక్కడో నాలో అవిశ్వాసం ఉంది. దాన్ని నాలో నుంచి తీసివేయి. నా కొరకు సిద్ధపరిచిన దానిని నాకు దయచేయమని నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ అవిశ్వాసాన్ని తొలగించి, అపనమ్మకాన్ని తొలగించి, నీవు దేనినైతే దేవుని దగ్గర పొందుకోవాలని ఆశతో వస్తున్నావో అది నీ సొంతం చేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాబట్టి అటువంటి ప్రార్థనా జీవితం, అటువంటి మోకాళ్ళ అనుభవం దేవుని దగ్గర నువ్వు కలిగి నడుచుకొని సమస్తమును దేవుని దగ్గర నుంచి పొందుకొని ఆనందించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వందనాలు ప్రభువా. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో వారు నీకు ఇష్టమైన వారని చెప్పారు. అయ్యా, విశ్వాసము లేకపోతే వారు నీ దగ్గర నుంచి ఏమీ పొందుకోలేరని, అయ్యా అపనమ్మకం ఉంటే ఏమీ పొందుకోలేరని మీరు తెలియజేస్తూ ఉన్నారు. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు సహితం వెళ్ళి సముద్రంలో పడిపోతాయని మీరు రాయించిన మాటను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రస్తుతం వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తొలగించి వారి జీవితంలో కోరుకున్న దానిని సొంతం చేసుకోవటానికి కావలసిన విశ్వాసపు ఆత్మతో వారిని నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.